ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకి చెల్లునుగాక. యువ సమయంలో మొదటి ఆరాధనలో చేరి ప్రభువుని స్తుతించడానికి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఈ యొక్క క్రీస్తు అను పస్కా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభు బలను మనం సమీపిస్తూ ఉన్నాం. మరి దీనిని గురించిన కొన్ని మాటలు, ఈ రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందేటువంటి వారు ఏ రీతిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి మరి ఆధ్యాత్మికమైన అంశాలు మనం కలిగిన వారమై ప్రభు బలలో మనం ప్రవేశించాలి. మరి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయనని మీరు ఎరుగరా? మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరు ఎరుగరా? అందరూ చదవండి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియను రొట్టెతో పండుగను ఆచరింతము. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు పస్కా, పులియని రొట్టెలు పండుగ. ఇవి చాలా ఫేమస్ మనకి. ఎక్కడ ఏమండి? పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తు దేశంలో మరి తెగుళ్ళు సంభవించేటువంటి సమయంలో ఒక భయంకరమైన తెగులు, మరి ఇంటికి ఒక శిశువు జ్యేష్ఠుడు చనిపోవడం అనేటువంటి ఒక తెగులు వచ్చినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ప్రతి ద్వారబంధానికి రక్తము పూయాలి. మరణ సంహారపు దూత వచ్చినప్పుడు ఏ ఇంటి గుమ్మం మీద ఆ రక్తం ప్రోక్షించబడుతుందో ఆ ఇంటిని దాటి మరణం వెళ్ళిపోతుంది. ఇది పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. అది దేనిని సూచిస్తుందో మనందరికీ తెలిసి క్రొత్త నిబంధన కాలంలో యేసు రక్తము చేత కడగబడిన అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. నీ కొరకు నా కొరకు పస్కా పశువుగా వధించబడిన ఆ యేసయ్య రక్తము మన హృదయాల మీద ప్రోక్షించబడాలి, మన నుదుటి మీద ప్రోక్షించబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి మరణ సంహారపు దూత ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు యేసు రక్తము చేత కడగబడిన వారు ఉంటారో నాశనం వారి దగ్గరికి రాదు, మరణం వారి దగ్గరికి రాదు. వారు నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ పస్కా ఆచరించిన తర్వాత, అది జరిగిన తర్వాత 7 దినముల పాటు పులియని రొట్టెల పండుగను ఆచరిస్తారు. పులియని రొట్టెల పండుగ దేనిని సూచిస్తూ ఉంది? ఈ పాత నిబంధన గ్రంథములోని మనం చదివినటువంటి ఈ మాటలు పాత నిబంధన కొత్త నిబంధనకి ఏమి సూచిస్తుంది, ఏమి నేర్పిస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధనలో దాగి ఉన్న పాత నిబంధన మర్మాలు అని చెప్పొచ్చు వీటిని.
క్రొత్త నిబంధనలో భక్తుల చేత దేవుడు రాయించిన పాత నిబంధన గ్రంథముల యొక్క కొన్ని మర్మాలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పస్కా పశువు అంటే యేసు ప్రభువు అని అర్థం క్రొత్త నిబంధనలో. స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో పస్కా పశువు, క్రొత్త నిబంధనలో ఎవరికి సూచన? యేసు ప్రభువుకు సూచన. అలాగే పులి అని రొట్టె అనేటువంటిది మన ఆత్మీయ జీవితానికి సూచన. పులి అని రొట్టె అనేది మన ఆత్మీయ జీవితానికి సూచన. ఇశ్రాయేలు పస్కా పండుగలో పులి అని రొట్టెలు ఖచ్చితంగా తినాలి. అది దేవుడు విధించిన ఆజ్ఞ, కట్టడ. కనుక పులి అని రొట్టెలు 7 దినములు ఆచరించాలని నిర్గమాకాండము 12వ అధ్యాయము 15వ వచనంలో స్పష్టంగా రాస్తాడు. ఒకసారి చదువుదాం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడును ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడి. ఎంత భయంకరమైన ఆజ్ఞ చూశారు. ఒకసారి చివరి మాట చదవండి. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడును ఇశ్రాయేలీయులలో నుండి. ఒక్కసారి ఆలోచించండి. పులి అని రొట్టెలు పండుగను ఎంత ప్రతిష్టాత్మకంగా దేవుడు చెప్పినటువంటి అంశమో అది. ఎవరైనా పులి అని రొట్టెలు పండుగల్లో పులిసిన దానిని తింటే వారు ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడతారు, అంటే నిషేధించబడతారు. వారిని ఇశ్రాయేలులో నుండి తీసేస్తారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఈ మాట మనకి ఏమర్థం అవుతుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏంటి పులిసిన పిండి, పులి అని పిండి క్రొత్త నిబంధనలో దేనిని సూచిస్తూ ఉంది అని అంటే, ఒక క్రైస్తవుని జీవితము పులి అని రొట్టెల్లాగా ఉండాలి అన్నది పాఠం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో పులిసినది ఉండకూడదు. మనలో పులి అని రొట్టెల అనుభవం మాత్రమే ఉండాలి అన్నది ఈ యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పులిసినదంటే ఏమిటి? పులి అనేదంటే ఏమిటి? పులిసిన దాని గురించి యేసు ప్రభు కానీ అపోస్తులు కానీ ఏం బోధించారు? దానిలో నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఏమండి, ఆయన యొక్క రక్తమును, ఆయన శరీరమును భుజించి పానము చేసే మనలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ పస్కా పండుగను ఆచరించే ప్రతి ఒక్కరిలో కూడా ఈ పులి అని రొట్టెల అనుభవం ఉండాలి. పులి అని రొట్టెల్లో ఎక్కడ కూడా పులిసినది కొంచెం కూడా ఉండకూడదు. కొంచెం ఉంటే ఆ కొంచెం వలన ముద్దంతా కూడా పాడైపోతుంది, పులిసిపోతుంది. అందుకనే ఈ మాట ద్వారా క్రైస్తవ విశ్వాస జీవితానికి అపోస్తుడైన పౌలు 1 కొరింథీయులకు రాసి ఈ మాట యొక్క అర్థాన్ని మరలా చెప్పాడు. మరలా ఒకసారి ఆ మాట చదువుదాం. 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక ఇందాక ఇదే చెప్పాను, పస్కా అంటే యేసు ప్రభు కొత్త నిబంధనలు. ఆ మాట ఇక్కడ రాశాడు చూడండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. 8వ వచనం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెలతో పండుగ ఆచరింతుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనము ప్రతిరోజు పండుగ చేసుకుంటున్నాం. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు మన కొరకు పస్కా వధువుగా వధించబడిన నాటి నుండి నేటి వరకు ఆ పస్కా పశువును జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తమాంసంలో పాలు పొందుచు ఆయనను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకి ఎల్లప్పుడూ పండగే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ పండగ ఆచరించేవాడు ఆచరించాల్సింది ఏంటంటే, పులి అనేది మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను గడిచిన రాత్రి అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు
అపోస్తులైన పౌలు కానీ లేకపోతే యేసు ప్రభు కానీ వారి నోట నుండి పలికిన పులిసిన 8 అనుభవాలు, ఆ 8 మాటలు మనలో ఉండకుండా చూసుకోవాలి. ఈరోజున 8 మాటలు చెప్తాను. ఈ 8 మాటలు, ఇదిగో పులిపిండి అనబడిన వీరిని గురించి జాగ్రత్త పడుడి, పులిపిండి అను ఈ పరిస్థితి మీలో ఉండకూడదు అని యేసు ప్రభు కానీ అపోస్తులు కానీ చెప్పిన ఈ మాటలు, ఒక 8 మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. ఈరోజు ఇలాంటివి ఏదైనా మనలో ఉంటే మనం ఇంకా పులిసిన పిండితో సమానంగా ఉన్నాం. మనలో ఇంకా పవిత్రత లేదు. మనం ఇంకా దేవుని ఎదుట మరి పులియని రొట్టెల అనుభవాన్ని కలిగిన వారంగా లేము. ఈ రోజున ఇంకా పరిపూర్ణమైన హృదయాలతో దేవునిని ఆరాధించే వారిగా మన జీవితాలు ఉండడం లేదన్నమాట. అందుకని మనల్ని మనం సిద్ధపరచుకొని మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. స్తోత్రం కలుగునుగాక. మొదటి మాట పాతదైన పులిపిండి ఉండకూడదు. మొదటి పాయింట్ రాసుకోండి, పాతదైన పులిపిండి ఉండకూడదు. చెప్పండి మాట, పాతదైన పులిపిండి ఉండకూడదు. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చెప్పండి మాట, ఏం తీసి పడేయాలి? పాతదైన పులిపిండి తీసి పారేసేయండి. క్రొత్త ముద్దగానే ఉండాలి, మనం క్రొత్త పులిపిండిగానే ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇది దేనికి సూచిస్తుందంటే మన పాత స్వభావము, క్రొత్త స్వభావం, దీనికి సూచించేటువంటి మాట. ఒక్కసారి యేసు రక్తములో కడగబడిన తరువాత, ఒకసారి పస్కా పశువు మన కొరకు వధించబడిన ఆ యొక్క రక్తము మనలో ప్రోక్షించబడిన తరువాత, ఆ రక్తము చేత మన పాపములను శుద్ధీకరించుకొని యేసు ప్రభుకు మన జీవితాలు అప్పగించిన తరువాత, ఇదిగో ఆ పస్కా పండుగను అనగా ఆయన శరీరమును ఆయన రక్తమును మనం భుజించి పానము చేసి అనుభవాల్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాతదైన పిండి మనలో ఉండడానికి వీల్లేదు. ఆమేన్ చెప్పండి. పాత పిండి అంటే ఒకప్పుడు యేసు లేనప్పుడు ఉన్న జీవితం. అపోస్తులైన పౌలు రక్షించబడిన తర్వాత చెప్తాడు కదా, పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనైన నన్ను అంటాడు. ఒకప్పుడు సంగతి అది పాత పులిపిండి, అది పాత పిండి, కొత్త పిండి కాదు. కొత్త పిండికి వచ్చిన తర్వాత నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అది క్రొత్త పిండి. కొంతమంది జీవితాల్లో యేసును సొంత రక్షకుని అంగీకరించినా, ఆయన రక్తమాంసములో పాలు పొందుతున్నా ఇంకా పాత స్వభావాలు మాత్రం తీయడం లేదు, ఇంకా పాత జీవితాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు, ఇంకా ప్రాచీన స్వభావం మాత్రం వారిలో నుండి బయటికి వెళ్ళడం లేదు. అలా ఏదైనా ప్రాచీన స్వభావం, పాత స్వభావం నీలో కొంచెం ఉన్నా సరే ముద్దంతా పాడైపోయినట్టే, పులిసిపోయినట్టే. ఏమండి, ఏదోనండి చిన్న బలహీనత, ఏదోనండి కొంచెమండి, అలాంటి మాటలు చెప్పకండి. పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు కూడా పులిసిపోతుంది. అలాగే మన జీవితంలో పాత స్వభావాలు, పాత అలవాట్లు, ప్రాచీన స్వభావం, ఇంకా రక్షణ పొందక ముందున్నటువంటి పాత అలవాట్లు, అవన్నీ కూడా మనలో ఉంటే ఒకవేళ దేవుడు మనల్ని అంగీకరించడు. ఇశ్రాయేలీయులను కొట్టివేసినట్లుగా మనలను కూడా దేవుడు కొట్టివేస్తాడు. అందుకని పులియని రొట్టెల పండుగను ఆచరించే మనము పులిసిన పాతదేదైనా ఉంటే ముందేం చేయాలి? పాతదాన్ని తీసివేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చెప్పండి, ఏం ధరించుకున్నాం మనం? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ స్వభావం వెళ్ళిపోయింది మనలో నుండి? ప్రాచీన స్వభావం వెళ్ళిపోయింది. ఏ స్వభావం వచ్చింది? నవీన స్వభావం వచ్చింది. ఇక మరలా ప్రాచీనమైనది మనలోకి రావచ్చా? గట్టిగా చెప్పండి. నేను బూతులు మాట్లాడనయ్యా,
అని బాప్తిసం పొంది ఆయన పస్కాలోనికి ఆచరిస్తూ ఆయన రక్తమాంసంలో పాలు పొందుతున్న నీవు రక్షించబడిన తర్వాత పాత పులిపిండి అయిన బూతులు మరలా నీ నోట రావచ్చా? చెడు ఆలోచనలు నీ మనసులోనికి రావచ్చా? ఒకవేళ వస్తే ఇశ్రాయేలీయులను కొట్టివేసినట్లుగా దేవుడు మనల్ని కూడా, నువ్వు రక్షణ పొందినా బాప్తిసం పొందినా ఆయన బల్లను ఆచరిస్తున్నా ఒకవేళ పులిసిన వాటిని కనుక లోపల పెట్టుకొని నీవు వాటన్నిటిని ఆచరిస్తే ఇశ్రాయేలులను కొట్టివేసినట్లుగా దేవుడు నిన్ను ఆయన రాజ్యములోనికి ప్రవేశింపనీయడు. ఇక పాతదైన పులిపిండి మనలో ఉండడానికి వీలు లేదు. పాత స్వభావం, పాత కోపం, పాతదైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు, పాతదైనటువంటి మారు మనసు లేని జీవితం, పాతదైన వ్యభిచారం, పాతదైన దొంగతనం, పాతదైన అల్లరితో కూడిన ఆటపాటలు, పాతదైనటువంటి స్వభావం ఏది కూడా మనలో ఉండడానికి వీలు లేదు. మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేశాం, నవీన స్వభావాన్ని ధరించుకున్నాం అని మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు పులి పిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాత పులి పిండిని తీసి పారవేయుడి. చెప్పండి మాట, పాత పులిపిండిని తీసి పారవేయుడి. ఇంకా ఎక్కడైనా కనపడుతుందేమో దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు నీకు, మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కడైనా పాతది ఉంటే తీసి పారవేయుడి, వదిలిపెట్టేసేయండి. నీకు వద్దు, ఎందుకంటే కొట్టివేయబడకూడదు మనం. ఏమంటే ఆ పరలోకపు రాజ్యంలో మనం చేర్చబడడానికి ఎంతకాలం ప్రయాస, ఎంతకాలం మనం అందరం కూడా ఈ కార్యాలన్నీ చేస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఏదో తాత్కాలికమైన వాటిని పొందుకోవాలని కాదు, స్థిరమైన దేవుని రాజ్యములో మనం ఉండాలని. ఆమేన్. మన రాజ్యానికి చేర్చబడాలంటే ఇంకా పాతదైన పులిసినది ఏదైనా ఉంటే తీసి పారవేయాలి, విసర్జించాలి. అవి మనలో ఉంచుకోకూడదు. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు నూతన స్వభావం, నవీన స్వభావం ధరించుకున్నారు గనుక పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవయ్యాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక ఈరోజు ఇంకా సంస్కార ఆరాధనలో పాలు పొందుచున్నవారు, యేసు ప్రభువును ఆరాధించేవారు, పస్కా పశువు నా కొరకు వధించబడింది, ఆయనలో పండుగను ఆచరించాలి అని ఆ యొక్క ఆలోచన కలిగి వచ్చిన వారందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇంకా ఎక్కడైనా పాతదుంటే తీసి పారవేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాట, దుర్మార్గత అను పులిపిండి. చెప్పండి మాట, కొంచెం గట్టిగా చెప్పండి. దుర్మార్గత అను పులిపిండి. చదవండి ఆ 1 కొరింథీ 5:8 కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితో. దుర్మార్గత అనే పులిపిండట. చెప్పండి, ఏ పులిపిండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఒకవేళ దుర్మార్గత మనలో ఉంటే ఏ పిండి ఉన్నట్టు? మనలో పులిపిండి. ముద్దంతా పాడైపోయింది. ఇది పండుగకు పనికొచ్చే పిండి కాదు, పండుగను ఆచరించడానికి పనికొచ్చే ఆత్మీయ జీవితం కాదు, ఇది దేవునికి యోగ్యమైన జీవితం కాదు. అందుచేత దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పాత స్వభావమైనట్టు దుర్మార్గత మనలో ఉండడానికి వీలు లేదు. అన్ని నూతనమైపోయాయి. ఎందుకు ఇంకా దుర్మార్గతను కలిగి ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకునే దుర్మార్గతను కూడా విడిచిపెట్టాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో భక్తుడితో ఒక మాట రాయించాడు, చూద్దాం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని బతిమాలుకొనుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏ విషయాలను బట్టి అన్ని జనులు దూషిస్తున్నారో? అరే, రక్షణ పొందాడంట్రా, క్రైస్తవుడంట్రా, ప్రభు బల తీసుకున్నాడంట్రా, ఆదివారం గుడికి వెళ్తాడంట్రా, కానీ వీడు దుర్మార్గత విడిచిపెట్టలేదురా, భయంకరమైన దుర్మార్గుడురా, దుష్టుడురా అని ఏ విషయములో మిమ్మలను అన్యజనులు
దూషిస్తున్నారో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును అంటే ఏం చేయాలి? దుర్మార్గతని పులిపిండి మనలో నుండి తీసివేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఉన్నా చెప్పండి ఎంత ముద్ద పాడైపోద్ది. అర్థమైందా? క్రైస్తవుని జీవితం పులి అని రొట్టెలాగా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి? అద్భుతమైన అనుభవం. స్తోత్రం కలుగును గాక. పులి అనేది మొదటిది ఏంటి? పులిసింది చెప్పండి. పాతదైన పులిపిండి. చెప్పండి మాట మొదటిది. రెండవది దుర్మార్గతైన పులిపిండి. మూడో మాట చూడండి, ఆ ప్రక్కనే ఉంది దుష్టత్వమును పులిపిండి. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. చదవండి ఆ మాట మళ్ళీ 5:8. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను. దుష్టత్వం ఒక పులిపిండి. చెప్పండి ఏంటది? దుష్టత్వం అనేది ఒక పులిపిండి. దుష్టుని లక్షణాలు, అపవాది లక్షణాలు, అపవాది క్రియలు, దుష్టత్వాన్ని పెట్టుకుని ఒకవేళ ఇంకా ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందుతున్నావేమో, లేకపోతే మనసారా చప్పట్లు కొట్టి పాట పాడి ఆరాధన చేసేస్తున్నావేమో, నీవు మార్పు చెందకుండా నీ ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఇంకా ఒక అవకాశం ఉంది మనకి, కొట్టివేయబడటానికి ఇంకా టైం ఉంది. దేవుని రాజ్యానికి వెళ్ళే లోపు కొట్టివేయబడి గుంపులో ఉండకూడదు. మనం దేవుని రాజ్యం అనే గుంపులో చేరిపోవాలి. ఆమేన్. ఆ గుంపులోకి చేరాలంటే ఏం చేయాలి చెప్పండి? పులిపిండి మనలో ఉండకుండా తీసి పారేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టత్వమును పులిపిండి మనలో ఉండకూడదు. 1 కొరింథీ 14:20 ఒక మాట అంటాడు చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి. దుష్టత్వం ఎలా ఉండాలట? గట్టిగా చెప్పండి. చిన్న పిల్లల్లాగా మారిపోవాలంట. చెప్పండి ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. చిన్న పిల్లలకి శిశువులకి దుష్టత్వం అంటే ఏంటో తెలుసా? తెలియదు కదా. మనల్ని ప్రభు ఎలా ఉండమన్నాడు తెలుసా? దుష్టత్వం విషయంలో శిశువులుగా మారిపోండి. అంటే మీకేం తెలియకూడదు. దుష్టత్వం అనేది మీలో ఉండడానికి వీల్లేదు. అదొక పులిపిండి, అదొక పులిపిండి. ఆ పులిపిండి మీలోకి వచ్చిందంటే ముద్దంతా పాడైపోతుంది, క్రొత్తది పాడైపోతుంది, మీ ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి. అందుకని దుర్మార్గత అనే పులిపిండి అయినా, దుష్టత్వం అనే పులిపిండి అయినా, పాతదనబడిన పులిపిండి అయినా ఏదైనా ఉంటే తీసి పారవేయుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీ 4:31 చెప్తాడు దుష్టత్వమును విసర్జించుడి అని చెప్తాడు. కొలస్సీ 3:8 కూడా చెప్తాడు దుష్టత్వమును విసర్జించుడి. 1 పేతురు 2:16 స్వతంత్రులయ్యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని. అది స్వతంత్రం అయిపోయాం కదా అని ఇంకా దుష్టత్వాన్ని కప్పి పెట్టుకోకండి. అర్థమైందా? కప్పి పెట్టుకోకండి, దాన్ని విడిచిపెట్టండి. దేవునికి దాసులై ఉండండి. అపవాది క్రియలు, దుష్ట క్రియలు మనలో నుండి తీసి బయట పారవేయాలి. ఒకవేళ ఏదైనా దుష్టత్వం అనబడిన పులిసిన పిండి ఉంటే ఈరోజే తీసి పారవేయండి. దేవుని చేత అంగీకరించబడే గుంపులోనికి మనం వెళ్ళిపోదాం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వ మాట చూద్దాం. 3 మాటలు చెప్పండి. 1 పాతదైన పులిపిండి ఉండకూడదు. 2వది దుర్మార్గతైన పులిపిండి మనలో ఉండకూడదు. 3వది దుష్టత్వమును పులిపిండి మనలో ఉండకూడదు. 4వ మాట అతిశయము అని పులిపిండి. చెప్పండి మాట, అతిశయము అనే పులిపిండి. 1 కొరింథీ 5:6 మొదటి మాట, మీరు అతిశయపడుట మంచిది కాదు అని ప్రారంభించి చెప్తాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేనని మీరు. ఏమండి, అన్నీ బాగుండి కొంత అతిశయం ఉన్న అది కూడా ఏంటి? అన్నీ బాగున్నాయి సార్, నేను చాలా పవిత్రంగా ఉన్నాను సార్, కానీ కొంచెం అతిశయం, కొంచెం గర్వం. ఏంటది? చెప్పాలి. ఆ కొంచెం గర్వమే పిండి అంతా ఏం చేస్తుందట?
పులిసిపోయేలా చేస్తుంది. అతిశయం ఉండొద్దు, మీలో గర్వం ఉంచుకోవద్దు. ఏమండి, మన గర్వమంతా కూడా యేసు రక్తంలో కడగబడిపోయింది. ఇక గర్విష్ఠులం కాదు మనం. అతిశయపడకూడదు, దేనిని బట్టి అతిశయపడకూడదు మనం. ఒకవేళ మనం ఏదైనా అతిశయపడితే ప్రభువునందు తప్ప మరి దేని యందు మనము అతిశయపడకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి దేన్ని బట్టి 24వ వచనం చూడండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేనిని బట్టి అతిశయించాలి? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదు. అందమైన వారు తమ అందాన్ని బట్టి అతిశయించకూడదు. భూమి మీద ఒక వ్యక్తి దేనిని బట్టి అతిశయించకూడదు. మరి దేనిని బట్టి అతిశయించుట యెహోవాకు ఆనందం అంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలను. దీనిని బట్టి యెహోవా ఆనందించుచున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. 10వ తరగతి మంచి మార్కులు వచ్చినాయి అని అతిశయించకండి. అతిశయించేవాళ్ళు దేనిని బట్టి అతిశయించాలి? నాకు మార్కులు ఇచ్చిన దేవునిని బట్టి నేను అతిశయిస్తున్నాను. ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చాయని అతిశయించొద్దు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి? దేవునిని బట్టి అతిశయించాలి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.